జై శ్రీరామ్. నా పేరు సత్యకాశి భార్గవ. నేను రాసిన ఈ మానవోత్తమ రామలోని రాముడి యొక్క 16 అద్భుతమైన గుణాలను అయోధ్యలోని ప్రముఖమైన 16 ప్రదేశాలలో ఒక్కొక్క ఎపిసోడ్గా తెరకెక్కించి మీ ముందు ఉంచబోతున్నాం. డెఫినెట్గా ఇది మీరు చూసి ఆనందిస్తారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనం ఈ భూమి మీదే ఉన్న అత్యంత అద్భుతమైన ప్రదేశం అయోధ్యలో ఉన్నాము. అయోధ్య సప్తం మోక్షపురుల్లో మొట్టమొదటిది. అంటే దీన్ని మోక్షపురి అని అంటారు. అలాంటి పవిత్రమైన రామ జన్మభూమి అయోధ్యలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి భవన్ అనేకం ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇల్లు ఒక రామాలయమే, ప్రతివాడు రామభక్తుడే. ఇది అషర్ఫీ భవన్. ఇలాంటి భవన్లు ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే రామకథ చెప్పడం. వాళ్ళకి రామకథే జీవితం, రామకథ వృత్తి, రామకథే ప్రవృత్తి. ఈ విధంగా అనేక ప్రతి ఇల్లు రామకథ నిలయమే. ఒకసారి అయోధ్యలో ఉన్న ప్రతి ఇల్లుని ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం అయోధ్యలోని వెరీ పవర్ఫుల్ ప్లేస్లో ఉన్నాము. వెనక చూస్తున్నారు కదా, ఇది మహారాజా ప్యాలెస్. అంటే సూర్యవంశస్థుడైన అయోధ్య మహారాజు గారి ప్యాలెస్ మాట. ఇప్పుడు అయోధ్య మహారాజుగా ఉన్న ఆయన బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా. ఆయన అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్మనెంట్ మెంబర్ కూడా. ఈ అద్భుతమైన ప్లేస్లో రాముడి యొక్క మొట్టమొదటి గుణం, దానికి సంబంధించిన నిర్వచనం గురించి మాట్లాడుకుందాం. రాముడు సర్వగుణవంతుడు అంటారు. అంటే గుణవంతుడు అనేది రాముడి యొక్క మొట్టమొదటి గుణం. గుణవంతుడు అంటే ఏంటి, అసలు ఆ మెయిన్ గుణం అంటే ఏంటి అంటే రాముడు సౌశీల్యవంతుడు, త్యాగశీలుడు. ఈ 2 గుణాల సముదాయాన్ని గుణవంతుడు అంటారు. సో నిర్వచనం అని అనుకుంటే రాముడు త్యాగశీలి, రాముడు సౌశీల్యవంతుడు, అంటే క్యారెక్టర్ ఉన్నవాడు. ఇది రాముడి యొక్క మొట్టమొదటి గుణం. ఇందులోనే అనేక ఉపగుణాలు కూడా ఉన్నాయి. వీటినన్నిటి కలిపి గుణవంతుడు అంటారు. ఇప్పుడు మనం రాముడి యొక్క మొట్టమొదటి గుణం గుణవంతుడు అనే విషయం రాముడిలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రతిబింబించింది
రామాయణం మొత్తం మీద అనేది ఉదాహరణలతో చూద్దాం. ముందుగా చెప్పుకున్నట్టు ఈ గుణవంతుడు అనేది అనేక గుణాల సముదాయం. ఆ గుణాలు ఏంటంటే త్యాగధనుడు, అలాగే సౌశీల్యవంతుడు, అలాగే హితభాషి, మితభాషి, జాలి, కరుణ ఉన్నవాడు, ఇలాంటివన్నీ కలిపి గుణవంతుడు అనే గుణంగా ప్రతిబింబిస్తుంది అన్నమాట. మొట్టమొదటిగా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సౌశీల్యము, త్యాగశీలి అనేది. త్యాగశీలి అనేది రాముడు, త్యాగధనుడు అనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దశరథ మహారాజు రాముడిని యువరాజుగా చేద్దాం అనుకున్నారు. కానీ కైకేయి మాత వరాలు అడిగింది, తిను వనవాసానికి వెళ్ళిపోయాడు. కావాలనుకుంటే రాముడు రాజ్యం యువరాజు పట్టాభిషేకం చేయించుకోగలడు, కానీ ధర్మానికి సత్యానికి కట్టుబడి వెళ్ళిపోయాడు. అంటే మొత్తం తన రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క పాయింట్ చాలు రాముడి యొక్క త్యాగశీలత్వానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఇంకా సౌశీల్యం అంటే క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ అంటే ధర్మము, న్యాయము, నీతి, సత్యము ఇవన్నీ సదా ఆచరించేవాడు ఆటోమేటికలీ సౌశీల్యవంతుడు అని అనిపించుకుంటాడు. రాముడిలో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ గుణం ఏంటంటే కరుణ, దయ. అంటే పేదవాళ్ళ పట్ల దయ కానీ, లేకపోతే మిగతా జంతువుల పట్ల కరుణ. ముందుగా చెప్పుకున్నట్టు అందరినీ ఒకేలాగా చూస్తాడు రాముడు. తన దగ్గర పనిచేసే సేవకులు అవని వాళ్ళని తనతో పాటుగా ఈక్వల్గా ట్రీట్ చేస్తుంటాడు. రాముడు అంత దయాశీలి. అంతేకాదు ఈ వృక్ష సంపద, జంతువులు వీటి పట్ల అపారమైన కరుణ ఉన్నవాడు. సో ఇలాంటివన్నీ కలగలిపి రాముడు గుణవంతుడు అని మనం అంటాం. అంతేకాదు రాముడు మితభాషి, హితభాషి అంటారు. మితభాషి అంటే తక్కువ మాట్లాడతాడు. అంటే అనవసరమైన విషయాలు, అడ్డమైన విషయాలు, చెడు విషయాలు, ఇంకొకరిని హర్ట్ చేసే విషయాలు ఇలాంటివి ఏం మాట్లాడు. హితభాషి అంటే తను మాట్లాడాడంటే ఏది మాట్లాడినా ఎదుటివారి మంచిని కోరే మాటలే వస్తాయి. సో తను హితభాషి అంటారు. అంతేకాదు పూర్వభాషి అని కూడా అంటారు. పూర్వభాషి అంటే తను బయటికి వెళ్తాడు, ఎదురువాళ్ళు తనకు ఎదురైతే ఎదుటివాడు రాముడిని పలకరించే లోపుగానే తను వాళ్ళని పలకరిస్తాడు. అంటే తను నేను రాజుని, లేకపోతే దశరథ మహారాజు గారి కొడుకుని అనే గర్వం కానీ అలాంటివి ఏమీ లేవు రాముడిలో. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం వలన ప్రతి వాళ్ళని తన యొక్క ఆత్మబంధువులుగానే ట్రీట్ చేసేంత మహోన్నత సంస్కారవంతుడు రాముడు. మనం రాముడి యొక్క ఈ గుణవంతుడు అనేది అనేక గుణాల సముదాయము అనేది తీసుకుంటే అన్ని గుణాలు కూడా రాముడిలో ఎల్లవేళలా ప్రతిబింబిస్తూనే ఉంటాయి. సో అందుకే రాముడు సర్వగుణవంతుడు అనడానికి 100% సరిపోతాడు. సో ఇప్పుడు ఈ గుణానికి, రాముడి యొక్క గుణవంతుడు అనే గుణంకి సంబంధించిన డీటెయిల్ ఉదాహరణలతో చూసాం కాబట్టి తర్వాత ఈ గుణాన్ని మనం ప్రజెంట్ జనరేషన్లో అడాప్ట్ చేసుకుంటే దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం రాముడి యొక్క మొట్టమొదటి గుణవంతుడు అనేది మనం ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో అడాప్ట్ చేసుకోవడం వలన ప్రజెంట్ జనరేషన్కి ఏమి లాభాలు అనేది చూద్దాం. అంతకుముందు మనం ఈ అయోధ్యలోని ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం. ఇది విభీషణ కుండం అంటారు. అంటే అయోధ్యకి రాముడి యొక్క పట్టాభిషేకానికి వచ్చిన విభీషణుడి కోసం రాముడు ఒక పెద్ద కోటని కట్టించి ఇచ్చాడు. అప్పుడు విభీషణుడు ఇక్కడ ఒక కుండాన్ని తవ్వించాడు, సరస్సు లాంటి దాన్ని. దీన్ని విభీషణ కుండం అంటారు. యూపీ గవర్నమెంట్ వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారు. క్యారెక్టర్, గుణవంతుడు అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, క్యారెక్టర్ ఉండడం అంటే ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండడము, నీతిగా నడుచుకోవడము, సత్యమనే చెప్పడము. వీటి వలన మనం డైలీ మన పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం ఆచరించడం వలన ఎన్నెన్నో మంచి అద్భుతాలు మనం సాధించవచ్చు. మనం పర్సనల్లీ మన యొక్క తల్లిదండ్రులతో కానీ, మన సోదరులతో కానీ, మన మిత్రులతో కానీ, లేకపోతే మన కొలీగ్స్తో కానీ అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవచ్చు. అంతేకాదు మితభాషి, హితభాషి అంటే తక్కువ మాట్లాడడం అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడడం వలన చాలా చాలా తలనొప్పులు మనకు తగ్గుతాయి. అంటే సమాజంలో ప్రతి వాడికి ఒక్కొక్క ఈగో ఫీలింగ్లు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ ఎందుకంటే బుద్ధికి తోచినట్టు, మనసుకి నచ్చినట్టు, నోటికి వచ్చినట్లు మాట్లాడడం వలన మాత్రమే. ఇవన్నీ రాముడి యొక్క గుణాన్ని చూసుకొని మనం నేర్చుకుంటే ఇలాంటి ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ 100% తగ్గిపోతాయి. ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడితే రాముడి యొక్క గుణాన్ని మనం 100% అడాప్ట్ చేసుకోగలిగినట్లే అనుకుంటున్నాను. రాముడిలాగా మనం అట్లీస్ట్ మన సమాజంలో కనీసం మనకన్నా మనీ పరంగా కానీ,
మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనకు తోచినంత సహాయం, మనీ లేకపోయినా వాళ్ళకి ఏదో జాబ్స్ ఏవో కావాలనుకుంటే జాబ్ ఇవ్వడం, లేకపోతే మనకు వచ్చిన విద్యని నేర్పడం ద్వారా వాళ్ళని ఇంకొక మెట్టెక్కించడం సమాజంలో. మనతో పాటు అందరినీ ఈక్వల్గా ఉండేటట్లుగా చేస్తే ఈ రాముడి యొక్క గుణవంతుడు అనే గుణాన్ని మనం 100% అడాప్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. దీనివలన ఏంటంటే సమాజం ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇప్పుడు సమాజం రామరాజ్యంగా మారాలంటే రాముడి యొక్క ఈ ప్రప్రథమ గుణమైన గుణవంతుడు అనే దాన్ని మనం అందరం ప్రతి వాడు మన నిత్య జీవితంలో పర్సనల్ లైఫ్లోని, ప్రొఫెషనల్ లైఫ్లోని, సోషల్ లైఫ్లోని అడాప్ట్ చేసుకొని తీరాలి. డెఫినెట్గా భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవిస్తుంది. సో ఈ ఒక్క గుణం ఒకటి అడాప్ట్ చేసుకుంటే చాలు, అందరూ హ్యాపీగా భారతదేశం సుసంపన్నం అవుతుందని 100% నేను నమ్ముతున్నాను. సో ఇప్పటి నుండి అందరం మనం రాముడిలాగా ఈ గుణవంతులుగా ఉండాలని ఆ రాముడిని ప్రార్థిస్తూ ఈరోజు మనం అయోధ్యలోని ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రదేశం పేరు జానకి మహల్ అనే దీంట్లో రాముడు సీత మందిరం ఉన్నది. మందిరాన్ని 80 సంవత్సరాల క్రితం ఒక ట్రస్ట్ వాళ్ళు నిర్మించారు. ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం మార్గశిర శుక్లపక్ష పంచమి తిథి నాడు సీతమ్మ వారు రాముల వారు ఈరోజు స్వయంవర దినోత్సవంగా ఇక్కడ జరుపుకుంటారు. అంటే ఈ రోజే రాముడికి సీతకి స్వయంవరం అయింది. రాముడు శివధనస్సును విరిచిన రోజు, సీతమ్మ వారు రాముడి మెడలో వరమాలు వేసిన రోజు ఈ రోజుగా, అంటే మార్గశిర శుక్లపక్ష పంచమి నాడు. ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే అయోధ్యలోని దశరథ మహల్ అంటే దశరథుడి అంతఃపురం నుండి పెళ్లి ఊరేగింపు రూపంలో ఇక్కడ బారాత్ అంటారు. చాలా చాలా ఘనంగా ఊరేగింపు రూపంలో వచ్చి ఈ జానకి మహల్ వరకు వస్తుంది. సీతారాములు, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాండవి, శృతకీర్తి, శత్రుఘ్నుడు వీళ్ళు పెళ్లి ఊరేగింపుతో తిరిగి దశరథ మహల్ వరకు వెళ్తారు. ఎంత ఘనంగా జరుగుతుందంటే మొత్తం అయోధ్యలోని ప్రతి వాడు ఇది తమ సొంత ఇంటి పెళ్లిలాగా భావించి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఎంత ఘనంగా చేస్తారో అంత బాగా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ సీతమ్మ వారు రాముల వారు చాలా 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 అద్భుతమైన అందంతో ఉంటారు. ఇంతవరకు అయోధ్యలోనే అద్భుతమైన భవనాలు చూసాం కదా. ఇప్పుడు మనం ఉన్నది లతా మంగేష్కర్ చౌక్ అంటారు. దీనిని రీసెంట్లీ 2 నెలల క్రితం ఇది లతా మంగేష్కర్ గారి జయంతి నాడు స్మారక చిహ్నంగా నిర్మించారు మన యూపీ ప్రభుత్వం, యోగీజీ. ఈరోజు మనం ఒక దివ్యమైన భక్తి క్షేత్రంలో ఉన్నాము. ఇది అయోధ్య నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగ్రామం. ఈ నందిగ్రామం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే ఈ నందిగ్రామంలోనే భరతుడు సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత రాముడి యొక్క పాదుకలతో వచ్చి ఆ పాదుకలని సింహాసనం వేసి పాదుకలను ఇక్కడే పెట్టారు. అండ్ ఇక్కడే భరతుడు ఆశ్రమం కూడా నిర్మించుకున్నారు. ఎందుకంటే సీతారాములు లేని అయోధ్యకి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత సీతారామ లక్ష్మణులు వచ్చిన తర్వాతే నేను అయోధ్యలోకి ఎంటర్ అవుతానని ఇక్కడే ఉండిపోయారు. సో ఇది అవుట్స్కర్ట్స్ ఆఫ్ అయోధ్య అన్నమాట. 14 సంవత్సరాలు భరతుడు ఒక మహర్షిలాగా తపస్సు చేస్తూ ఉన్న దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది. భారతదేశంలోనే వెరీ రేర్ భరతుడికి మందిరం ఉన్న ఏకైక దివ్య క్షేత్రం ఇది. రాముడి ఎంత ధర్మాత్ముడో భరతుడు కూడా అంతే ధర్మాత్ముడు. సో అలాంటి భరతుడికి ఉన్న ఏకైక మందిరము ఇది. నిత్యము ఇక్కడ సీతారామనామ సంకీర్తన జరుగుతున్న చాలా చాలా పవిత్రమైన స్థలం ఇది. ఈరోజు దాని గురించిన గుడి లోపలికి వెళ్దాం, అన్ని విశేషాలు కూడా చూద్దాం.
హనుమంతుడు భరతుడు కలిశారు. దానికి గుర్తుగా ఇక్కడ ఈ మందిరం నిర్మించారు. ఇదేంటంటే వాల్మీకి రామాయణంలో ఇది లేదు, కానీ రామచరిత మానస్ శ్రీ తులసీదాస్ గారు రాసిన రామాయణంలో ఈ ఘట్టం అనేది ఉన్నది. లక్ష్మణుడు మోర్చిపోయిన తర్వాత సంజీవని పర్వతం తేవడానికి హనుమంతుడు వారు మొత్తం హిమాలయాలకు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఈ అయోధ్య మీదుగా వెళ్తుంటే అప్పుడు భరతుడు చూసి సో ఎవరో అయోధ్యకి ఆపద వస్తుందని తిను బాణం వేసి కొడితే హనుమంతుడు పడుతూ శ్రీరామ అనుకుని పడిపోతారు. అప్పుడు వాళ్ళిద్దరు పరిచయం అవుద్ది. అందుకే ఇద్దరు కౌగిలించుకొని ఉన్న గుడిని పెట్టారు. శ్రీరాముడి యొక్క ఒక గుణం గురించి మాట్లాడుకుందాం, శక్తివంతుడు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ శక్తివంతుడు? శక్తి అంటే ఇట్స్ నాట్ అవుట్ సైడ్ పవర్, ఇట్స్ బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పవర్. బుద్ధి బలము భుజబలము రెండూ రాముడికి అత్యంత సుసంపన్నంగా ఉన్నాయి అని అర్థం. బుద్ధి బలము భుజబలము రెండూ ఉన్నప్పుడే ఎవరినైనా శక్తివంతుడు అంటారు. సో రాముడు బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ వెరీ పవర్ఫుల్. ఈ శక్తివంతుడు అనే గుణం రాముడిలో ఎప్పుడెప్పుడు ప్రకటితమైంది చూద్దాం. రామాయణంలో అసలు రాముడు మొట్టమొదటిసారి తన శక్తిని ప్రదర్శించినది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పట్టుకొని సిద్ధాశ్రమానికి పట్టుకొని వెళ్ళే అప్పుడు మొట్టమొదటిసారిగా రాముడి యొక్క శక్తి ప్రపంచానికి తెలిసింది. 1000 ఏనుగుల బలం గల తాటిక లాంటి మహారాక్షసిని ఒక్క బాణంతో చంపాడు. ఇంకా రాముడి యొక్క శక్తికి పరాకాష్ట ఏంటంటే శూర్పణఖ రాముడికి ప్రబోధలు చేసిన తర్వాత రాముడు అన్న తర్వాత కోపంతో శూర్పణఖ వెళ్ళి వాళ్ళ కజిన్స్ కరదోషణలు అక్కడే ఉన్న దండకారణ్యంలో ఉన్న వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు కరదోషణలు రాముడిని చంపిద్దామని 14,000 మంది రాక్షస సైన్యంతో వస్తాడు. వాళ్ళని రాముడు ఒక్కడే 72 నిమిషాల్లో చంపుతాడు. ఇది ఒకటి చాలు ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్, ఎంత యాక్షన్ హీరో అని తెలియాలంటే ఈ ఒక్క పాయింట్ చాలు. రాముడు సర్వశక్తిమంతుడు అనడానికి ఈ ఒక్క విషయం చాలు. ఈ రాముడి యొక్క ఈ శక్తివంతుడు అనే గుణాన్ని ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో మనం మన నిత్య జీవితంలో అడాప్ట్ చేసుకుంటే మనకేంటి లాభం అనే దాని మీద ఒకసారి మాట్లాడదాం. నేను ఆల్రెడీ చెప్పినట్టు శక్తివంతుడు అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, బుద్ధి బలం, మైండ్ పవర్ యాజ్ వెల్ యాజ్ మజిల్ పవర్. దానికి సంబంధించిన సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒక పనికి వెళ్దాం అనుకుంటాం, చాలా ఇంపార్టెంట్ పనికి, కానీ మనకి మైండ్ మన బుద్ధికి తెలుస్తుంటుంది లేవాలి అని, కానీ మన బాడీ సహకరించదు. సో దానివల్ల మనకి మన పని అవ్వదు. సో బుద్ధి బలము ఫిజికల్ పవర్ రెండు మిక్స్ చేసినప్పుడే శక్తివంతుడు అనిపించుకుంటాం. ఈ శక్తివంతుడు ఇప్పుడు మనం ఎలాగ అడాప్ట్ చేసుకోవాలి అనే దాంట్లో చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్లో చూసుకుందాం. మనకి స్పోర్ట్స్లో మనకి ఎంత టాలెంట్ ఉన్నా, సపోజ్ క్రికెట్లో చూసుకుంటే ఎంత బ్యాటింగ్ ఇది ఉన్నా, మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైండ్ పవర్. మెంటల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే ఫిజికల్ స్ట్రాంగ్నెస్ అనేది యాడ్ అవుద్ది. అదే సక్సెస్కి మనకి మెయిన్ అడ్వాంటేజ్ అవుద్ది. సో అలాగ లేదు, మనకి ఎంత టాలెంట్ ఉన్నా మెంటల్లీ మనం స్ట్రాంగ్ లేకపోతే మన టాలెంట్ అనేది వేస్ట్ అయిపోతుంటుంది. సో దీన్ని రాముడి యొక్క ఈ శక్తివంతుడు అనే గుణాన్ని నుండి మనం నేర్చుకోవాల్సినది ఇదే. మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్యాలెన్స్ అనేది మెంటల్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ రెండు బ్యాలెన్సే చాలా ఇంపార్టెంట్ అనేది మనం రాముడి యొక్క లైఫ్ నుండి నేర్చుకోవాల్సిన మెయిన్ లెసన్. ఈ ప్రదేశం నందిగ్రామంలోనే ఇంకొక అద్భుతమైన దివ్యమైన ప్రదేశం. ఇక్కడే భరతుడి తపస్సు చేసిన ప్రదేశం. దీన్ని భరతుడి తపోవనంగా ప్రసిద్ధిగాంచింది. చాలా యూనిక్ థింగ్ ఏంటంటే భరతుడు రాముడు అరణ్యవాసంకి వెళ్ళిపోయిన తర్వాత నేల మీద పడుకుంటుంటాడు. సో రాముడికి ఈక్వల్గా ఉండకూడదని నేలకి ఒక 5-6 అడుగుల లోతు తవ్వుకొని అక్కడ తపస్సు చేసుకోవడం, అక్కడే పడుకునేవాడు.
ఆ ప్రదేశం ఇప్పుడు ఒకసారి మీరు చూద్దరు కానీ అరణ్యవాసం తర్వాత సీతారామ లక్ష్మణులు ఇదే ప్రదేశానికి వచ్చి భరతుడిని కలుసుకున్నారు. వాళ్ళ ఇద్దరి కలయికకి చిహ్నంగా రామ భరత మిలన మందిర్ అంటే రాముడు భరతుడు కలిసిన ప్రదేశం మందిరంగా కూడా ఒకటి కట్టారు. చాలా అద్భుతమైన క్షేత్రం. ఇప్పుడు రాముడి యొక్క అతి ముఖ్యమైన గుణం గురించి మాట్లాడుకుందాం. రాముడు మహాధర్మజ్ఞుడు. అసలు ఆ ధర్మజ్ఞుడు అంటే ఏంటి అంటే ధర్మాన్ని ఆచరించేవాడిని ధర్మజ్ఞుడు అంటారు. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే లోకహితం కోరేది ధర్మం. అంటే సమాజ హితము, లోకహితము, మానవుల హితాన్ని కోరేది ధర్మము అంటారు. రాముడికి ఆ ధర్మము తెలుసును, ఆ ధర్మాన్ని ఆచరించడం తెలుసును. కనుక రాముడు మహాధర్మజ్ఞుడు అంటారు. ఇప్పుడు రాముడు ఈ ధర్మాన్ని ఎప్పుడెప్పుడు ఎలాగా ఆచరించాడు అనేది మనం ఒకసారి చూద్దాం. తల్లిదండ్రులతో రాముడు ఎలా ప్రవర్తించేవాడు, గురువులతో ఎలా ప్రవర్తించేవాడు, లేకపోతే సోదరులతో ఎలా ప్రవర్తించేవాడు, స్నేహితులతో ఎలా ధర్మాన్ని ఆచరించేవాడు అనేది మనం ఒకసారి చూద్దాం. తల్లిదండ్రుల పట్ల ధర్మం ఏంటి? ఒక పుత్ర ధర్మంగా పుత్రుడిగా తల్లిదండ్రులను గౌరవించడం, ఎల్లప్పుడూ వారి మాటని వినడం, వారి యొక్క కోరికలను తీర్చడం పుత్రుడిగా. ఇది ఒక పుత్రుడి ధర్మం. దాన్ని రాముడు ఎప్పుడూ తప్పలేదు, ఎప్పుడూ ధర్మంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులతో సోదరులతో కూడా ధర్మాన్ని చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు. తనకన్నా చిన్నవాళ్ళని ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేవాడు. అది సోదరుడిగా ధర్మాన్ని నెరవేర్చడం, అది రాముడు ఎప్పుడూ నెరవేర్చాడు. అదేవిధంగాను స్నేహితుల పట్ల కూడా ధర్మాన్ని ఎప్పుడూ ఆచరించాడు. స్నేహితులను చాలా హెల్ప్ చేయడం ఇలాంటివన్నీను చాలా ధర్మబద్ధంగా ప్రవర్తించేవాడు. అదేవిధంగా తన యొక్క రాజ్యం పట్ల, రాజ్య ప్రజల పట్ల ఒక మహారాజుకి అంటూ ఒక ధర్మం ఉంటాయి. ధర్మం అంటే ఏం లేదు, కర్తవ్యం. వాటిని రాముడు ఎల్లప్పుడూ సదా ఆచరించాడు. సో అందుకే మారీచుడ లాంటి ఒక రాక్షసుడు రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అంటే ధర్మానికి మానవ రూపం ఇస్తే అదే రాముడు అని. అంటే ఇంకా ప్రత్యేకించి ధర్మానికి నిర్వచనం ఎంతకన్నా గ్రేట్ నిర్వచనం లేదు. అంటే రాముడు ఆచరించేది ప్రతిదీ ధర్మమే, ఇంకా మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళ పినతల్లి కైకేయి అడవులకు వెళ్ళమన్నది. ఒక్క మాట మాట్లాడకుండా నేను పుత్రుడిగా నా ధర్మం తల్లి మాటని వినడం మాత్రమే అని అనుకున్నాడు, ఆచరించాడు. అదేవిధంగా వాళ్ళ తండ్రి మాటని తూచా తప్పకుండా ఆచరించాడు. అడవులకు వెళ్ళడం అనేది తన పుత్రుడిగా తన ధర్మం, దాన్ని రాముడు ఎల్లప్పుడూ ఆచరించాడు. అదేవిధంగా గురువుగా విశ్వామిత్రుడి యాగ రక్షణ నిమిత్తం వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడి మాట వినడమే ఒక శిష్యుడిగా తన ధర్మం, దాన్ని రాముడు ఎల్లవేళలా ఆచరించాడు. అంతేకాకుండా లక్ష్మణుడి చేత కూడా ఆ ధర్మాన్ని ఆచరింపచేశాడు. రాముడు ఒక శిష్యుడిగా, ఒక పుత్రుడిగా, ఒక స్నేహితుడిగా అనుకుంటే తన యొక్క గుహుడు అత్యంత తన సన్నిహితమైన స్నేహితుడు తన పట్ల ఎంత బాగా ధర్మం ఆచరించాడంటే తన పట్టాభిషేక సమయంలో గుర్తుంచుకొని తన ముఖ్య అతిథిగా గుహుడిని తన దగ్గర పిలిపించుకున్నాడు. సుగ్రీవుడు, విభీషణుడు కూడా తన పట్టాభిషేక ముహూర్తానికి చీఫ్ గెస్ట్లుగా వాళ్ళని ఆదరంగా చూసుకున్నాడు. ఇది రాముడి యొక్క ధర్మబద్ధతకి ఇది పీక్స్. ఇంకా అదేవిధంగా ఒక పతిగా అంటే సీతమ్మ వారి పట్ల ఇప్పుడు భార్యాభర్తలు ఎలాగుండాలి, ఎంత ధర్మం పాటించాలనే దానికి ఏకపత్ని వ్రతము అంటే ఒకే పత్ని పెళ్లి చేసుకున్నాడు, తన పట్లే ఎప్పుడు ప్రేమగా ఉన్నాడు. ఇప్పటి జనరేషన్కి అది చాలా చాలా ముఖ్యమైనగా మనం తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ రాముడి యొక్క ఈ గుణం ధర్మజ్ఞుడు అనేది ప్రజెంట్ జనరేషన్లో మనం ఆచరించడం వలన ఏంటి ఉపయోగాలు అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అధర్మం పెరిగిపోతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే అవినీతి పెరిగిపోవడం, అలాగే అక్రమాలు పెరిగిపోవడం అనేది అధర్మం పెరిగిపోయింది, ధర్మం తగ్గిపోయింది అన్నదానికి నిదర్శనం. సో దాన్ని ఎలాగ మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏం చేసుకోవచ్చు? తల్లిదండ్రుల పట్ల ఒక పుత్రుడిగా మన బాధ్యతలు ఎవరో నిర్వర్తించడం లేదనేది అది సత్యం. ఎందుకంటే అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఇన్ని పెరిగిపోతున్నాయంటే మనం తల్లిదండ్రుల పట్ల పుత్రుడిగా కరెక్ట్ గా మన ధర్మాన్ని నిర్వర్తించడం లేదని అర్థం. కనుక ప్రతి పుత్రుడు డెఫినెట్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాముడిలాగా వారి యొక్క తల్లిదండ్రుల మాటలను మాత్రమే గౌరవించి వాళ్ళ మాటని జవదాడకుండా ఉంటే
డెఫినెట్ గా ఈ వృద్ధాశ్రమాలు తగ్గుతాయి. ఇలాంటి తగ్గుతున్నాయంటే ధర్మం పెరుగుతుంది, అధర్మం తగ్గుతుంది అని అర్థం. ప్రతి పుత్రుడు, అబ్బాయి మాత్రమే కాదు అమ్మాయిలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవంగా ధర్మంగా నడుచుకోవాలి. అదేవిధంగా స్నేహితుల పట్ల కూడా ఇప్పుడు ప్రతి వాళ్ళకి మెయిన్ రిలేషన్ అనే ధర్మం కాకుండా మనీ మైండెడ్ అయిపోయారు. ఎప్పుడైతే మనీ అనేది మన హ్యూమన్ రిలేషన్స్ మధ్య అడ్డంగా వచ్చిందో ధర్మం అనేది ఆటోమేటికల్లీ తగ్గిపోతుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామంటే అసలు మనీ సంపాదించడమే ధ్యేయం. మనీ అనేది ఆ సంపాదన కూడా ధర్మబద్ధంగా సంపాదించడం లేదు, అంతేకాదు ధర్మబద్ధంగా ఖర్చు పెట్టట్లేదు కూడా. ధర్మబద్ధంగా సంపాదించాలి, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టాలి. ధర్మం అంటే ముందు చెప్పుకున్నట్టు లోకహితం, సమాజహితం. సమాజం బాగుండాలి అంటే ప్రతివాడు ఇండివిజువల్ లెవెల్లో ధర్మబద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకొక అద్భుతమైన స్థలం గురించి తెలుసుకుందాం. ఇది కూడా నందిగ్రామంలోనే ఉన్నది. ఇదే భరతుడి తపోవనము తపస్సు చేసిన ప్రదేశం కూడాను ఇది. అంతేకాకుండా ఇక్కడ రామ జానకి మందిర్, శ్రీరామ జానకి మందిర్ అని అద్భుతమైన ఒక మందిరం కూడా నిర్మించారు. ఇంకొక చాలా చాలా అతి పుణ్యమైన పవిత్రమైన స్థలం ఒకటి ఉన్నది, భరతకూపం అంటారు దాన్ని. ఈ భరతకూపం ఏంటంటే ఇప్పుడు రాముడి పట్టాభిషేకం చేయడానికి దశరథుడు అనేక నదుల నుండి సముద్రాల నుండి నీరు తెచ్చి పట్టాభిషేకం ముహూర్తం నాడు రాముడికి అభిషేకం చేయడానికి అనేక జలాలు తెచ్చారు. అవి తర్వాత అది పట్టాభిషేకం చేయలేకపోయారు. వనవాసానికి రాముడు సీతారాముడు వెళ్ళిపోయారు. తర్వాత దశరథుడి మరణం తర్వాత భరతుడికి మొత్తం జలాలన్నిటినీ తెచ్చి ఇక్కడ ఈ భరతకూపంలోనే నిక్షిప్తం చేశాడు. చాలా పవిత్రమైన జలం. దాన్ని ఒక్కసారి ఒక తీర్థం పుచ్చుకుంటే సకల పాపాలు తొలుగుతాయని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు రాముడి యొక్క ఇంకొక అద్భుతమైన గుణం గురించి తెలుసుకుందాం. అదేంటంటే రాముడు చాలా కృతజ్ఞుడు. కృతజ్ఞుడు అంటే ఏంటి? రాముడు ఏదైనా ఎవరైనా తనకి తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న సహాయం చేసినా చాలు, ఇంకా వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. ఆ సహాయం పొందిన వ్యక్తి గురించి, తను పొందిన సహాయం గురించి ప్రతి వాడికి అడిగిన అడగకపోయినా చెప్పుకొని సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. సో ఈ గుణం ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకరి దగ్గర ఎప్పుడైనా సహాయం తీసుకున్నామా అంటే జీవితాంతం వారి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలనేది రాముడిని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు రాముడి యొక్క అతి ముఖ్యమైన గుణం కృతజ్ఞుడు. దాని గురించి కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ రామాయణంలో ఎప్పుడెప్పుడు రాముడు ఎవరెవరి పట్ల కృతజ్ఞతతో ఉన్నాడు అనేది తెలుసుకుందాం. తన వంశానికి మూల పురుషుడు సూర్యదేవుడు. ఆ సూర్యుడి పట్ల ఎంత కృతజ్ఞతతో ఉంటాడు. ఎవ్రీడే మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేస్తాడు. సూర్యోపాసన చేస్తూ సూర్యుడిని నమస్కరిస్తూ తన యొక్క దినచర్య ప్రారంభిస్తాడు. రాముడు యొక్క సూర్యవంశస్థుడు కాబట్టి సూర్యుడి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాడు. ఆ సూర్యుడి వల్లనే తన యొక్క జీవనం కొనసాగుతుంది అనే కృతజ్ఞత రాముడిలో ఎల్లప్పుడూ ప్రతి క్షణము ఉంటుంటుంది. తన యొక్క వంశ మూల పురుషులు అందరూ, తన యొక్క తాత తండ్రులు ముత్తాతలు వాళ్ళందరి పట్ల ఎల్లప్పుడూ చాలా కృతజ్ఞతతో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పెట్టిన భిక్ష తన జీవితం అని రాముడు ప్రతి క్షణం అదే స్పృహలో ఉంటాడు. తన తండ్రి పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా రాముడు ఎప్పుడూ ఏదో ఒకటి పొందుతూ ఉంటాడు. సో తను ఎవరి దగ్గరైనా ఏదైనా సహాయం పొందినా ఏదైనా తీసుకున్నా కృతజ్ఞతతో ఎల్లప్పుడూ ఉంటాడు అనడానికి ఇదే నిదర్శనం. ఒక రాజ్యం అన్న తర్వాత లేకపోతే ఒక సమాజం అన్న తర్వాత ప్రతివాడు ఇంకొకటి మీద ఆధారపడి జీవించాలి. మనం జీవిస్తున్నామంటే ఎంతో మంది యొక్క సహాయం లేకుండా మన జీవితం కొనసాగదు అనేది రాముడు ఎల్లప్పుడూ నమ్ముతాడు. అందువలన తన రాజ్యంలో ఉన్న ప్రతి వాడి పట్ల ఎల్లప్పుడూ ఎంతో కృతజ్ఞతతో ఉంటాడు. తను ఎవరిదైనా సహాయం పొందితే, ఇప్పుడు అరణ్యవాస సమయాన్ని సుగ్రీవుడు ద్వారా తన సహాయం పొంది యుద్ధం చేసి గెలిచాడు. ఎంతో సాయం చేసిన సుగ్రీవుడి పట్ల ఎల్లప్పుడూ ఎంత కృతజ్ఞతతో ఉంటాడంటే తనని ఇంకా ఆప్తమిత్రుడు రాముడి యొక్క పట్టాభిషేక సమయంలో సుగ్రీవుడు తన ముఖ్య అతిథిగా తనని చేసుకొని ఆ కృతజ్ఞతని తెలియజేసుకున్నాడు. ఇంకా రాముడి యొక్క జీవితంలో హనుమంతుడు చేసిన సహాయం రాముడికి ఇంకెవరు చేయలేదు. రాముడు పట్టాభిషేకం సమయంలో హనుమంతుడితో అంటాడు, హనుమంత నీకు రుణం ఎలాగ తీర్చుకోగలను,
ఎందుకంటే నువ్వు చేసిన సాయాన్ని ఐ కాంట్ రెసిప్రికేట్, నీకు ఇంకొక సాయం చేయలేను. రాముడు హనుమంతుడికి అంత స్థానం ఇచ్చాడు. సాక్షాత్తు రాముడు విష్ణు స్వరూపం. అలాంటి వాడు తనువితేరా హనుమంతుడికి కౌగిలించుకొని తనను ఆశీర్వదించాడు. ఆ కృతజ్ఞతని అలాగ తీర్చుకున్నాడు అనమాట. సో ఈ విధంగాను రాముడు ప్రతి క్షణం తను సహాయం పొందిన వ్యక్తులని లేకపోతే ఆ సందర్భాలని పదే పదే గుర్తుంచుకొని ఆ కృతజ్ఞతని ఎల్లప్పుడూ 10 మందికి చెప్పుకుంటూ ఎల్లప్పుడూ సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఈ రాముడి యొక్క ఈ కృతజ్ఞుడు అనే గుణం ప్రజెంట్ సొసైటీలో మన పర్సనల్ లైఫ్లో ఆచరించడం వలన ఏంటి లాభం అనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుణం. ఇప్పుడు మన ప్రజెంట్ సొసైటీలో ప్రతివాడు ఆచరించదగ్గ గుణం. ఎందుకంటే ఎవరి దగ్గరైనా మనం హెల్ప్ తీసుకున్నామంటే ద మినిమం కట్టేసి వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండాలి అనేది మనం ఎల్లప్పుడూ మన మైండ్లో పెట్టుకోవాలి. దానివల్ల మన మానవ సంబంధాలు అనేవి ఎంతో వృద్ధిలోకి వస్తాయి. మానవుడు సంఘజీవి. సమాజంలో ఉన్న ప్రతి వాడికి ఇంకొకటి అవసరం ఉన్నది. మనం ఒకరు బతుకుతున్నామంటే అనేక వందల మంది సమాజంలో మనతో పాటు ఉండడం వల్ల వాళ్ళ హెల్ప్తో మనం బతుకుతున్నాం. సో మనం ప్రతి వాడి పట్ల, సమాజంలో ఉన్న ప్రతి వాడి పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే నేను ఇండిపెండెంట్, నేను ఎలాగన్నా ఉండగలను, నాకేమీ ఇంకొకరి హెల్ప్ అవసరం లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే కాదు. డబ్బులు ఉన్నా కూడా మనం ఎల్లప్పుడూ ఎన్ని కోట్లు ఉన్నా మనం నిత్య జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్సు, లేబరర్, రోడ్లు ఊడ్చే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దేవతలతో సమానం. వాళ్ళని వాళ్ళు లేకపోతే మనకి సమాజం అనేది పరిశుభ్రంగా ఉండదు. సో పరిశుభ్రంగా ఉండకపోతే దానివల్ల అనేక రోగాలు, డబ్బులతో ఆ రోగాలను మనం ఆపుకోలేము. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత పవర్ ఉన్నాయి, డెఫినెట్గా ప్రతి వాడితోని డిపెండబిలిటీ అనేది ఉంటుంది. అంటే డిపెండబిలిటీ ఉన్నది అంటే మనం ఎల్లప్పుడూ ప్రతి వాడితోని కృతజ్ఞతతో ఉండాలి. ఈ ఒక్కటి రాముడు మనకి చాలా స్ట్రాంగ్గా నేర్పాడు. ఈ ఒక్క గుణం మనం రాముడి నుండి మనం అడాప్ట్ చేసుకోగలిగితే ఇప్పుడున్న సమాజంలో చాలా 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇంతవరకు నందిగ్రామంలో ఉన్న భరతాశ్రమంలో ఉన్న భరతకోపం గురించి, అలాగే రాముడి యొక్క చాలా చాలా ఇంపార్టెంట్ గుణం కృతజ్ఞుడు అనే గుణం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అయోధ్యలోని ఒక చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాం. ఇది దశరథ మహారాజు గారి సమాధి. ఇక్కడ దశరథ మహారాజు గారి సమాధి మందిర్ అని దశరథుడి ఉన్న ఏకైక గుడి అని అనుకోవచ్చు. అయోధ్య నుండి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రతివాడు దర్శించదగిన ప్రదేశం. ఎందుకంటే దశరథ మహారాజు గారి అంతటి పుణ్యాత్ముడు ఇంకోళ్ళు ఉండరు. ఎందుకంటే దశరథ మహారాజు గారికి విష్ణుమూర్తి అంతటివాడు రాముడిగా పుట్టాడంటే దశరథ మహారాజు గారు ఎంత గ్రేటో మీరు ఆలోచించండి. దశరథ మహారాజు ఎప్పుడు ప్రతి క్షణం రామ 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 అనుకునే ఉండేవారు. అలాగే రామ 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 అని అనుకునే తన ప్రాణాన్ని విడిచారు. సో అంతటి అదృష్టవంతుడు అయిన దశరథ మహారాజు గారి దివ్యమైన సమాధి మందిర్ దర్శించడం అనేది మన పూర్వజన్మ అదృష్టం. ఇప్పుడు మనం రాముడి యొక్క చాలా చాలా ఇంపార్టెంట్ గుణం గురించి మాట్లాడుకుందాం. రాముడు చాలా సత్యవాక్ పాలకుడు. అంటే రాముడు ఎప్పుడూ సత్యమనే మాట్లాడతాడు, అబద్ధం అస్సలు చెప్పడు. ఇది చాలా 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 మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన గుణం. చూడడానికి చాలా సింపుల్ గుణంలాగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక్కటి. రాముడి గుణములలో సత్యవాక్ పాలన అనే ఒక్క గుణాన్ని పట్టుకుంటే మన జీవితాలు అన్నీ మారిపోతాయి. సత్యవాక్ పాలన అంటే ఆల్వేస్ టెల్స్ ట్రూత్. అసలు రాముడు రామాయణంలో ఈ సత్యవాక్ పాలన ఎప్పుడెప్పుడు
ఏ ఏ సందర్భాల్లో చేశాడు అనేది మనం కొద్దిగా డీటెయిల్గా మాట్లాడదాం. రాముడి యొక్క ఈ గుణం యొక్క విశేషత ఇంకోటి కూడా ఉంది. రాముడు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాడు. అంతేకాదు తన చుట్టూ ఉండే వాళ్ళ చేత కూడా సత్యాన్నే మాట్లాడించేటట్టు చేస్తాడు. అది ఇంకా గొప్ప విషయం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దశరథుడు కైకేయి మాతకి ఒక వరం ఇచ్చారు. ఆ వరాన్ని కైకేయి అడిగినప్పుడు రాముడు గాని కైకేయి మాటని పాటించకుండా ఉంటే దశరథుడు మాట తప్పిన వాడు అవుతును, అంటే దశరథుడు అసత్యవాక్ పాలకుడు అని అనిపించుకున్నాడు. కానీ రాముడు తను మాత్రమే ఆ విషయం పాటించకుండా మాత్రమే కాకుండా వాళ్ళ తండ్రి చేత కూడా సత్యం వాక్ పాలన గావించిన గొప్ప వ్యక్తి. ఈ సత్యవాక్ పాలన అనేది రాముడికి అది పుట్టిన అప్పటి నుండి అది వచ్చింది. అది మనం అడాప్ట్ చేసుకుంటే మన జీవితాలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటాయి అనడంలో ఏ డౌట్ లేదు. రాముడిలో ఇంకో విషయం, తను సత్యం మాత్రమే మాట్లాడతాడు. అంతేకాదు తను ఏదైనా విషయం మాట్లాడంటే అది ఆటోమేటికల్లీ సత్యంగా కన్వర్ట్ చేయగల శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొట్టమొదటిసారిగా సుగ్రీవుడిని రాజుగా ముందు అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని చంపుతాడు. రాముడు ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని సత్యంగా ఎలా చేసుకోవాలో కూడా రాముడు చేస్తాడు. అలాగే విభీషణుడిని తన కలిసిన వెంటనే లంకా రాజ్యానికి రాజుని చేస్తాడు. ఆ తర్వాత రావణాసుని చంపి ఆ తర్వాత పట్టాభిషేకం చేస్తాడు. రాముడి యొక్క ఈ గుణం నుండి తెలుసుకోవాల్సింది ఏంటంటే తను సత్యాన్నే ఆల్వేస్ మాట్లాడతాడు. తను ఏది చేసినా అల్టిమేట్లీ అది సత్యమే అవుతుంది. ఈ గుణం అనేది రాముడి యొక్క చాలా విశేష గుణం. ఇది ఒక్కటి మనం రాముడి నుండి మనం నేర్చుకోగలిగితే మన జన్మ ధన్యమైపోతుంది అన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాముడి యొక్క ఈ సత్యవాక్ పాలన అనే గుణాన్ని ప్రజెంట్ జనరేషన్కి అడాప్ట్ చేసుకుంటే ఏంటి యూజెస్, దీని గురించి మాట్లాడదాం. ఎప్పుడూ నిజమే చెప్పడం అనేది అంతకు మించిన పెద్ద విషయం లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రతివాడికి అది పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాళ్ళ సోషల్ లైఫ్లో కానీ ఆల్వేస్ వాళ్ళకి అబద్ధం చెప్పడం వలన వచ్చిన ప్రాబ్లమ్స్, నిజం చెప్పడం వలన వచ్చిన యూజెస్ అనేది ఇంకొకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా అందరికీ వాళ్ళ మనసులో తెలుస్తుంటుంది. సో అయినా కూడా కొన్ని చెప్దాం. ఎప్పుడు నిజమే చెప్పడం వలన బెస్ట్ యూజ్ ఏంటంటే మనం హార్ట్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే అబద్ధం చెప్పేటప్పుడే ఎక్కువ ఆలోచించాలి, అబద్ధం చెప్పేటప్పుడే ఎక్కువ మదన పడాలి, ఎక్కువ కన్ఫ్యూజన్స్, మెంటల్ స్ట్రెయిన్స్ ఇవన్నీ అబద్ధం చెప్పడం వల్ల మాత్రమే వస్తాయి. నిజం చెప్పడం వలన మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే ఏది మనం క్యారీ చేయక్కర్లేదు. అబద్ధం చెప్పినప్పుడే చాలా కథలు, కహానీలు, స్టోరీలు మనం క్యారీ చేయాలి మైండ్లో. నిజం చెప్పడం వలన మనసు చాలా క్లీన్గా ఉంటుంది, నో టెన్షన్స్. దానివల్ల ఏంటంటే మనకి మైండ్, హార్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఆల్వేస్ నిజాన్ని చెప్పడానికి చాలా ఈజీ పాయింట్, బట్ అది ఆచరించడం అనేది చాలా కష్టం. కనుక సాధ్యం వరకు ప్రతి వాడు అట్లీస్ట్ సింపుల్ దీనికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ లాగా ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి ఈరోజు మనం ఎన్ని నిజాలు చెప్పాం, ఎన్ని అబద్ధాలు చెప్పాం అని అనుకుంటే దాన్ని బట్టి వాళ్ళకే అర్థమైపోతుంటుంది ఏంటి అసలు ఎందుకు అబద్ధాలు చెప్పాం అనేది. దాన్ని బట్టి దాన్ని ఎలాగ నిజాలు మాత్రమే మాట్లాడాలి అనుకుంటే ఏం చేయాలనేది వాళ్ళకే అర్థమైపోతుంటుంది. సో సాధ్యం వరకు ప్రతి వాడు ఎప్పుడూ నిజాన్ని చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం ఈ దశరథ సమాధి మందిర దగ్గర రాముడి యొక్క అతి ముఖ్యమైన గుణం సత్యవాక్ పాలకుడు అనే గుణానికి సంబంధించిన మొత్తం చూసాం. ఈరోజు మనం అయోధ్యలోని మరో అతి ముఖ్యమైన ప్రదేశం దగ్గరికి వచ్చాము. ఈ ప్రదేశం పేరు కనక భవన్. దీని యొక్క విశేషం ఏంటంటే సీతారాముల పెళ్లి అయిన తర్వాత కైకేయి మాత సీతమ్మ వారికి యాజ్ ఏ మ్యారేజ్ గిఫ్ట్ కనక భవన్ని గిఫ్ట్గా ఇచ్చింది.
ఇక్కడే పెళ్ళైన తర్వాత వనవాసానికి వెళ్ళడానికి ముందు 12 సంవత్సరాల పాటు సీతారాములు వాళ్ళ యొక్క అంతఃపురం ఇదే. చాలా చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ కనక భవన్లో సీతారాములు 12 సంవత్సరాలు ఉండిన కారణంగా సీతారామ మందిరం ఉంటది. ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో ఉన్న అన్ని ప్రదేశాలు ఒక ఎత్తు, ఈ కనక భవన్ మందిర్ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఇక్కడ నివసించి ప్రతి అణువులోని వాళ్ళ యొక్క పాత ధూళి ఉన్నది. అంతటి పవిత్రమైన ప్లేస్ ఇది. అంతేకాదు దీని తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా ఈ మందిరాన్ని విజిట్ చేశారు. విష్ణుమూర్తి అవతారాల శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ విజిట్ చేసిన, ఒక విధంగా చెప్పాలంటే ఏకైక ప్రదేశం. రాముడు, సీతమ్మ వారు, శ్రీకృష్ణుడి పాదముద్రలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. సో అందరూ దీనిని దర్శించుకొని పునీతులు అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రాముడి యొక్క ఒక చాలా మెయిన్ గుణం దృఢవ్రతుడు. దాని గురించి మాట్లాడదాం. అసలు దృఢవ్రతుడు అంటే ఏంటి అంటే, ఏదైనా రాముడు ఒక మాట అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదలడు. ఎంత పెద్ద కష్టం అయిన పైన అయినా కూడా ఒక్కసారి ఇది చెయ్యాలి అనుకుంటే, దృఢంగా అనుకుంటే దాన్ని కంప్లీట్ చేసినంత వరకు వదలని తత్వాన్ని దృఢవ్రతం అంటారు. రాముడు అంతటి దృఢవ్రతుడు. అసలు రాముడు దృఢవ్రతుడు అని చెప్పుకున్నాం కదా. రాముడు ఈ రామాయణంలో ఎప్పుడెప్పుడు ఆ దృఢవ్రతం అనేది ఆచరించాడు, దృఢవ్రతుడికి ఎప్పుడున్నాడు అని ఒకసారి ఎగ్జాంపుల్స్తో ఒకసారి చూడాలనుకుంటే, రాముడు అనుక్షణము దృఢవ్రతుడే. తను అనుకున్న పనిని సాధించడం కోసం ఎప్పుడూ తన మనస్సు అదే, తను అనుకున్న దానికి పట్టుదలగా ఉండే వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మాట్లాడదాం. దృఢవ్రతానికి సంబంధించిన పీక్స్ అనుకుంటే, తనని ఆ వనవాసానికి వెళ్ళమని కైకేయమాత చెప్పిన తర్వాత దశరథ మహారాజు ఒప్పుకోలేదు. వెళ్ళవద్దు, అడవికి వెళ్ళక్కర్లేదు అని, నేను వరాలను ఉపసంహరించుకుంటానన్నాడు. తర్వాత వశిష్ఠ మహర్షి మొత్తం అయోధ్య ప్రజలు, వాళ్ళ సోదరులు మొత్తం అందరూ రాముడు వెళ్ళడం అనేది ఇష్టం లేదు, ఉండిపోవాలని అనుకున్నారు. కానీ తన తండ్రిని మాట నిలబెట్టడం కోసం రాముడు అడవికి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయాడు. సో అది రాముడి యొక్క దృఢవ్రతాన్ని సూచిస్తుంది. అందరూ మొత్తం రాముడు అడవికి వెళ్ళడానికి అందరూ ఎగినెస్టే, కానీ రాముడు మాత్రం ధర్మం కోసం, సత్యం కోసం తను అనుకున్న దీనిని దృఢవ్రతాన్ని ఆచరించడానికి సిద్ధపడ్డాడు, కానీ అది వదిలిద్దామని అనుకోలేదు. ఈ ఒక్క విషయం చాలు రాముడు ఎంత దృఢవ్రతుడు అని చెప్పడానికి. అదేవిధంగా ఇంకొకటి, రాముడు కావాలనుకుంటే ఇప్పుడు సుగ్రీవుడితో మైత్రి అయిన తర్వాత వారిని చంపుతాను అని ముందే మాటిచ్చాడు. మాటిచ్చిన తర్వాత ఎంత దృఢంగా మాటిచ్చాడంటే, నేను నిజంగా అమలు చేసి వారిని చంపేంత వరకు కూడాను అదే కాన్సన్ట్రేషన్తో ఉన్నాడు. సో రాముడు ఏంటంటే దృఢవ్రతము అని అనుకుంటే ఓన్లీ ఏదో మనం అనేసుకుంటే చాలదు. మనసుతో దృఢంగా సంకల్పించాలి, తర్వాత బుద్ధితో ఆలోచించాలి, ప్రణాళిక వేసుకోవాలి, దానిని మనం ఆచరించాలి. ఈ 3 స్టేజులు త్రూ అయితేనే ఆ దృఢవ్రతుడు అని అనడానికి అర్హత సంపాదించినట్టు. ఆ అర్హత రాముడికి ఎప్పుడు ఉన్నది అని అనడానికి ఈ ఉదాహరణలే చాలు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రాముడు విభీషణుడిని కలిసిన వెంటనే తనకి రాజుని చేశాడు. అప్పటికి వాళ్ళ అన్నయ్య రావణాసురుడు ఆల్రెడీ రాజు. కానీ రాముడు ఎంత దృఢంగా తనకి మాటిచ్చాడంటే, దాన్ని ఆచరించినంత వరకు తను అదే ప్రణాళిక యుద్ధంలో తనని ఎలాగ విజయం సాధించినంత వరకు వానరుల్ని నడిపించాడు, వాళ్ళ రాక్షస సైన్యంతో యుద్ధం చేయించాడు, గెలిపించాడు. తర్వాత మళ్ళీ అఫీషియల్లీ రాజుని చేశాడు. రాముడి ఎంత దృఢవ్రతుడు అనడానికి ఈ 2-3 ఎగ్జాంపుల్స్ మనకి మొత్తం రామాయణంలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాముడి యొక్క ఈ దృఢవ్రతము అనే దాన్ని ప్రజెంట్ జనరేషన్లో మనం ఎలాగ అన్వయించుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది చాలా ఇప్పటి యంగ్స్టర్స్కి, యంగర్ జనరేషన్కి, అందరికీ చాలా ఉపయోగపడే గుణం. ఎందుకంటే ఏదైనా మనం పని సాధించాలంటే దానికి మనం ఫస్ట్ చాలా ఫర్మ్గా ఆ పనికి సంబంధించిన నిబద్ధత ఉండాలి, దాని గురించి అది చెయ్యాలనే సంకల్పం ఉండాలి. అది ఉంటే ఆటోమేటికల్లీ ఎంత కష్టమైన పని అయినా మనం సాధించగలం. ఒక ఎగ్జామినేషన్ తీసుకోండి, అది ఎంత కష్టమైనా ముందు మనం సంకల్పించుకోవాలి, దాన్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసి మనం వర్కౌట్ చేసుకొని దాన్ని మనం ఆచరించగలగాలి. సో దృఢవ్రతము అనే దానికి ప్రతి దాంట్లోనే మనం గట్టిగా అనుకుంటే ఏదైనా చేయగలము అన్నదానికి
ఇది రాముడి యొక్క ఈ గుణం అనేది చాలా చాలా ఎప్పటికీ మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అనేది మనకి ఆల్రెడీ ప్రూవ్డ్. ఇక్కడ మన అయోధ్యలోని అత్యంత ముఖ్యమైన ప్రదేశమైన కనక భవన్లో రాముడి యొక్క అత్యంత ముఖ్యమైన గుణం దృఢవ్రతుడు అనే గుణం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం అయోధ్యలోని అత్యంత ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రదేశం పేరు దశరథ మహారాజ్జీ మహల్. ఇక్కడే దశరథ మహారాజు గారి అంతఃపురం ఉంది. ఇక్కడే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పెరిగి పెద్దవాళ్ళైన దివ్యమైన ప్రదేశం. ఇప్పుడు దీని అన్నిటికీ గుర్తుగా ఇక్కడ సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న వీళ్ళ మూర్తులు ప్రతిష్ఠించారు. అంతేకాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న వీళ్ళ భార్యలు కూడా సీతమ్మ వారు, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వారి యొక్క మూర్తులు కూడా ఉన్నాయి. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మందిర్ ఇది. ఇది దర్శించుకొని అందరూ ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ దశరథ మహల్లో రాముడి యొక్క ఒక అద్భుతమైన గుణం గురించి మాట్లాడుకుందాం. రాముడు సదాచార సంయుక్తుడు అంటారు. సదాచార సంయుక్తుడు అంటే ఏంటి? ఎప్పుడూ సదాచారమును పాటించేవాడు. అసలు సదాచారం అంటే ఏంటి అంటే ఒక మానవుడిగా పుట్టినవాడు ఎలాగైతే బతకాలో వేదం చెప్పినట్టు ఆచరించే గుణాన్నే సదాచారం అంటారు. రాముడు ఆ గుణాలని, మానవుడిగా పుట్టిన వాడు ఆచరించవలసిన గుణాలని ఎల్లప్పుడూ ఆచరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషిగా పుట్టినవాడు బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, తర్వాత పూజ అలాంటివన్నీ చెయ్యాలి. ఇలాంటి థింగ్స్ అన్నింటినీ పాటించేవాడిని సదాచారము అంటారు. సో అది రాముడు సదాచార సంయుక్తుడు. ఇప్పుడు ఇక్కడ ఈ దశరథ మహారాజ్ మహల్లో రాముడి యొక్క ముఖ్యమైన గుణం సదాచార సంపన్నుడు, సదాచార సంయుక్తుడు. దీని గురించిన డీటెయిల్స్లోకి వెళ్దాము. రామాయణంలో రాముడిలో ఈ గుణం ఎప్పుడెప్పుడు ప్రతిబింబించింది అనేది మనం డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు రాముడు చెప్పాం కదా సదాచార సంయుక్తుడని. ఎప్పుడు అంటే సదాచారం పాటించేవాడు. అంటే తల్లిదండ్రుల మాటలు, గురువుల మాటలు వినేవాడు. అలాగే శాస్త్రం చెప్పినది ఆచరించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తన యొక్క కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని పూజ ఇలాంటివి పద్ధతిగా చేసుకొని ఇలాగ ఉండేవాడు. ఒక శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకునేవాడిని సదాచార సంయుక్తుడు అంటారు. ఇది ఎక్కడి నుండి అంటే దశరథుడికి అంటే ఒక విధంగా మానవుడికి కావాల్సిన సంస్కారం అంటారు కదా. ఆ సంస్కారం అనేది రాముడికి ఉన్నది. అది పెద్దల దగ్గర నుండి మాత్రమే వస్తుంది. అంటే తల్లిదండ్రులైన కౌసల్య, దశరథ మహారాజు, అలాగే విశ్వామిత్ర, వశిష్ఠుడు అనే గురువుల ద్వారా తనకి అది సంపాదించుకున్నాడు. అది ఎప్పుడూ తన నుండి విడిపడలేదు. ఆల్వేస్ దాన్ని ఆచరించాడు. ప్రతికూల పరిస్థితులైన అడవికి వెళ్ళాడు. వనవాసానికి వెళ్ళినప్పుడు అలాంటి దగ్గర కూడాను తను పద్ధతిగా పూజా కార్యక్రమాలు ఎప్పుడూ మానలేదు. అలాగే ఆచారాన్ని ఎప్పుడూ విడవలేదు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో అలా చేస్తూనే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పంచవటిలో కుటీరం నిర్మించినప్పుడు, అలాగే చిత్రకూటంలో తను నివాసం ఉన్నప్పుడు, అరణ్యవాస సమయం అప్పుడు కూడా ఆ కుటీరం వేసుకున్న తర్వాత మన శాస్త్రం చెప్పినట్టుగా పూజాధికాలన్నీ చేసుకొని శాంతి హోమాలు అవన్నీ నిర్వహించుకొని గృహప్రవేశం చేశారు. కానీ తన బుద్ధికి తోచినట్టుగా అలాగేమీ చేయలేదు. సో సదాచార సంయుక్తుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకి పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు చెప్పిన మంచి మాటల్ని ఆచరణలో పెట్టి ఆచరించడం అనేది అర్థం చేసుకోవాలి. రాముడి యొక్క ఈ సదాచార సంయుక్తుడు అనే గుణాన్ని ప్రజెంట్ జనరేషన్ ఆచరించడం వలన మనకు వచ్చే లాభాల గురించి ఆలోచిద్దాం. లాభాలు కానీ యూజెస్ కానీ ఏంటనేది. యంగర్ జనరేషను ఒకసారి ఆలోచించుకుంటే తల్లిదండ్రుల మాటలు ఎంతమంది వింటున్నారు, గురువుల మాటలు ఎంతమంది వింటున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే అందరికీ అదే అర్థమవుతుంది. పెద్దల మాట వినడం అనేది ఆల్వేస్ మనకి మంచి విషయమే కానీ చెడ్డ విషయం ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. సో యంగర్ జనరేషన్ అనేది ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని పెద్దలకి ఓకేనా కాదా, మన తల్లిదండ్రులకు ఓకేనా కాదా అనేది ఆలోచించుకొని చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయనేది నా ఉద్దేశం.
నా ఉద్దేశం అనేది కాదు, రాముడు మనకి నేర్పినది అది. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. రాముడికి సీతామ్మవారి స్వయంవరానికి వెళ్ళినప్పుడు శివధనుస్సును విరిచిన తర్వాత జనక మహారాజు వచ్చి రాముడిని అడుగుతాడు, స్వయంవర విధి విధానం ప్రకారం మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని. అప్పుడు రాముడు అన్న మాట ఒకటే, పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది మా నాన్నగారు చెప్పిన తర్వాత ఆయనకి నచ్చితేనే చేసుకుంటాను అని అంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకి రాముడు ఇచ్చే గౌరవం అది. సో ఈ ఒక్క పాయింట్ కానీ మనం రాముడి దగ్గర నుండి తీసుకుంటే ఇప్పటి తరంలో చాలా మంది చాలా హ్యాపీగా మంచి జీవితాలు జీవించవచ్చు అనేది నా ఉద్దేశం. అదే రాముడు మనకి నేర్పింది. ఈ ఎపిసోడ్లో మనం దశరథ మహారాజ్ మహల్ చూసాము. అక్కడే రాముడి యొక్క అతి ముఖ్యమైన గుణం సదాచార సంయుక్తుడు అనే గుణం సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం చూసాము. ఈరోజు మనం అయోధ్యలోని ఒక అత్యంత ముఖ్యమైన ప్రదేశం దగ్గర ఉన్నాము. ఈ ప్రదేశం పేరు మణిపర్వత్. దీని యొక్క విశేషం ఏంటంటే, సీతమ్మ వారికి మ్యారేజ్ అయిన తర్వాత జనక మహారాజు గారు పెళ్లి కూతురు తరపున సారి పంపించిన చాలా అతి పవిత్రమైన ప్లేసు. మొత్తం అనేక మనులు మాణిక్యాలు అలాంటివన్నీను మిథిలా నగరం నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ ఒక పర్వతపు రాసుల్లాగా పోసారు అని ఇక్కడ పూజారి వాళ్ళు చెప్పారు. అది కాలక్రమంలో ఒక మణిపర్వతం కింద మారింది. ఇప్పుడు దాన్నే మణిపర్వత అనే పేరు మీద ఇది ప్రసిద్ధిగాంచింది. చాలా చాలా పవిత్రమైన అద్భుతమైన ప్లేసు. ఇక్కడే సీతమ్మ వారు కూడా ఒక ఊయల్లో ఊగారు అని, ఇక్కడే రాముడు సీత ఇద్దరికీ కలిపి రామ సీత మందిర్ అని ఒకటి అద్భుతమైన మందిరం ఉంది. అది చూద్దాం. ఇప్పుడు మనం అయోధ్యలోని అద్భుతమైన ప్రదేశం మణి పర్వత్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం రాముడి యొక్క ఒక అత్యద్భుతమైన గుణం గురించి తెలుసుకుందాం. ఆ గుణం ఏంటంటే, రాముడు సర్వభూతహితుడు. అంటే అన్ని జంతువులని ప్రాణులందరినీ సమదృష్టితో సమానంగా చూస్తాడు. భూమిపైన ఆల్మోస్ట్ 24 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవుడు ఒకడు. కానీ రాముడు మానవులతోనే మాత్రమే కాకుండా మానవులను ఎలాగ ట్రీట్ చేస్తాడో అదేవిధంగా సకల వృక్షాలని, సకల జంతువులని, సకల జీవరాశుల్ని ఒకే విధంగా చూస్తాడు. అది సర్వభూత హితుడు అని రాముడిని అంటారు. ఇప్పుడు రాముడి యొక్క ఈ సర్వభూత హితుడు అనే గుణం రామాయణంలో ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో ప్రతిబింబించింది అనేది ఒకసారి కొద్దిగా ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు రాముడు అందరినీ ఒకేలాగా ఈక్వల్గా చూస్తాడు అని అనడానికి ప్రత్యక్ష దర్శనం రాముడి యొక్క ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే తెలిసిపోద్ది. రాముడికి అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? ఒకడు గుహుడు ఏంటంటే ఒక అటవికి జాతికి చెందిన వ్యక్తి. అలాగే ఇంకొక అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అంటే సుగ్రీవుడు వానరుడు. అలాగే హనుమంతుడు. అదేవిధంగా ఒక రాక్షస జాతికి చెందిన విభీషణుడు. అంటే ఒకటి ఫ్రెండ్స్ని చూసి వారి యొక్క క్యారెక్టర్ని అసెస్ చేయొచ్చు అనేది మనం పెద్దలు చెప్పిన మాట. ఆ విధంగా చూస్తే రాముడి యొక్క ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే డిఫరెంట్ ఈవెన్ జంతువులతో కూడా తను అంత ఫ్రెండ్షిప్. ఒక వానర జాతికి చెందిన సుగ్రీవుడు అలాగే హనుమంతుడితో రాముడికి ఎంతో అత్యంత సన్నిహితులు వాళ్ళు ఒకరు. మనకి రాముడు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రాముడు మొత్తం రామరామని యుద్ధం అయిపోయిన తర్వాత దేవతలందరూ ప్రత్యక్షమయ్యి దేవేంద్రుడు ఒక వరం అడుగుతాడు రాముడిని, నీకు ఏ వరం కావాలి కోరుకో అంటే, రాముడు తన గురించి కానీ తన వాళ్ళ గురించి కానీ కోరుకోలేదు. ఒకే వరం కోరుకున్నాడు. ఏంటంటే, తనకి హెల్ప్ చేసిన వానర జాతి మొత్తానికి త్రూ అవుట్ ఈ కలియుగం అంతం వరకు కోతులు అనేవి ఎక్కడ ఉన్నా వాళ్ళకి సమృద్ధిగా ఆహారము, సమృద్ధిగా నివసించడానికి చెట్లు అవి మాత్రం ఎప్పుడు ఉండాలి అనేది రాముడు కోరుకున్న వరం. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈవెన్ అయోధ్యలో కానీ లేకపోతే మధురాలో కానీ ఎక్కడ వానరులు కనిపించినా వాటికి సమృద్ధిగా ఉండడానికి లోటు ఉండదు, తినడానికి లోటు ఉండదు. ఇదంతా రాముడు దేవేంద్రుడి దగ్గర వరం పొందాడు. ఈ ఒక్క విషయం మనం తెలుసుకుంటే చాలు, రాముడు మిగతా అన్ని డిఫరెంట్ ప్రాణులని ఈక్వల్ గా చూస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాముడు ఈవెన్ నాట్ ఓన్లీ జంతువులు, ఇప్పుడు వృక్షాలు, ఇప్పుడు అరణ్యంలో వెళ్ళేటప్పుడు
రాముడు మామూలుగా ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాము, ఎక్కడన్నా అరణ్యంకి వెళ్తే మనకు ఫామ్ హౌస్లు వీటిలో అనుకొని మనం అన్ని చెట్లు కొట్టేయడం ఊరికినే మన యొక్క స్వార్థం కోసం, మన యొక్క సొంగం కోసం చేసుకొని ఏవో ఇల్లు నిర్మిస్తుంటాం. రాముడు అలా కాదు. అప్పట్లోనే రాముడు వనవాసంకి వెళ్ళిన దట్టమైన అరణ్యాల్లో కూడా ఇష్టానుసారంగా చెట్లు కొట్టేవాడు కాదు. తనకి ఎంత అవసరమో అంత మాత్రమే తను ఇల్లు నిర్మించుకొని చెట్లకు కూడా హాని చేసేవాడు కాదు. అంతటి సర్వభూత హితుడు. ఇవన్నీ రాముడిలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ రామాయణంలో అనేకం ఉన్నాయి. సో సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే రాముడు సర్వభూత హితుడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం సుగ్రీవుడు, హనుమంతుడు, రాక్షసుడైన విభీషణుడు. వీళ్ళతో స్నేహమే. రాముడి యొక్క ఈ సర్వభూత హితుడు అనే గుణం ప్రజెంట్ జనరేషన్కి అడాప్ట్ చేసుకుంటే ఏంటి అనేది ఒక డీటెయిల్గా చూద్దాం. ఈ సర్వభూత హితుడు అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గుణం. సర్వభూత హితం అంటే ప్రతి మానవుడితో పాటు ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశుల్ని సమానంగా చూడగలగడం అనే గుణం అనేది చాలా గొప్ప గుణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాడు మనం మాత్రమే ఉన్నాం భూమి మీద, ఇంకొక జీవరాశులు ఎవరు లేరు అని ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నాం మనం. అది అభివృద్ధి పేరుతో, డెవలప్మెంట్ పేరుతో మనం. దానివల్ల ఏంటంటే ప్రకృతి సమతుల్యం అనేది దెబ్బతిని ఈ ఎర్త్ క్వేక్స్, ఇలాంటి సునామీలు, ఇలాంటి ప్రమాదాలు మనకి జరుగుతున్నాయి. అలాంటి ప్రకృతిని నాశనం చేయకుండా మనతో పాటు మొత్తం మీద ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు అనేవి ఉన్నాయి. మానవుడితో కాకుండా 83,99,999 జీవరాశులు ఉన్నాయి. వృక్ష జాతులు అవని, యానిమల్స్ అవని, అనేక బ్యాక్టీరియా, డిఫరెంట్. మనం వాటన్నిటిని సమదృష్టితో చూడడం అనేది నేర్చుకుంటే ప్రకృతి అంతా ఎంతో చాలా బాగా ఉంటుంది. మెయిన్ ఈ గుణాన్ని మనం ఎప్పుడైతే అడాప్ట్ చేసుకోగలమో డెఫినెట్గా ప్రకృతి అనేది సమతౌల్యం అనేది మనం సాధించవచ్చని నా ఫీలింగ్. రాముడి యొక్క ఈ సర్వభూత హితము అనే ఈ గుణాన్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. మనకి ఈ భూమిపై ఎంత హక్కు ఉందో సకల జీవరాశులకు కూడా ఈ భూమి మీద అంతే హక్కు ఉంది అని రాముడు నమ్మేవాడు, అలాగే ఆచరించేవాడు. రామరాజ్యము అని ఎందుకు మనం ఒక డేటం పెట్టుకుని అంతకు మించినది ఏం లేదు. అది మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే ఇప్పుడే తరంలో అది చాలా చాలా సుఖ సంతోషాలతో ఈ సమాజం వర్ధిల్లుతుంది అని అనడానికి అతిశయోక్తి ఏమాత్రం లేదు. అయోధ్యలోని అతి ముఖ్యమైన ప్లేస్ లో ఉన్నాం, హనుమాన్ గడి మందిర్. ఇక్కడ ఏంటంటే రామ పట్టాభిషేకం అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతుంటారు వాళ్ళ వాళ్ళ స్థానాలకి. వానరులేమో కిష్కిందకి వెళ్ళిపోతారు, విభీషణుడేమో లంకకి వెళ్ళిపోతాడు. కానీ హనుమంతుడు మాత్రం ఇంకా వెళ్ళాను, ఇక్కడే ఉంటాను రాముడి వాళ్ళ దగ్గరే అని ఫిక్స్ అయిపోతారు. అప్పుడు సీతారాములు కలిసి హనుమంతుడిని ఇక్కడ ఉండమంటారు. తను ఇక్కడే ఒక ఆశ్రమం లాగా పెట్టుకొని ఇక్కడే ఉన్నారు. దాన్ని ఇప్పుడు మందిరంగా నిర్మించారు. చాలా చాలా అద్భుతమైన మందిరం. హనుమాన్ గడి మందిర్లో రాముడి యొక్క ఇంకొక అతి ముఖ్యమైన గుణం గురించి మాట్లాడదాం. రాముడు మహా విద్వాంసుడు. విద్వాంసుడు అంటే ఏంటి అంటే అన్ని విద్యలు వచ్చినవాడు. జనరల్ గా మనం వింటాం కదా 64 కళా నిష్ణాతులు, చతుష్షష్టి కళా పారంగతుడు అని. 64 కళల్లోని రాముడు విద్యావంతుడు. రాముడు ఈ ప్రతి కళని ఒక్కొక్క గురువు దగ్గర అభ్యసించి అందులో నిష్ణాతుడు అయ్యాడు. ఇప్పుడు ఈ విద్వాంసుడు అనే గుణం రాముడిలో రామాయణంలో ఎప్పుడెప్పుడు ప్రకటితమైందనేది ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. రాముడు అన్ని విద్యలు వచ్చిన అనుకున్నాం కదా, అది ఏవే విద్యలు? ఫర్ ఎగ్జాంపుల్ రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు యాగర సంరక్షణకై పట్టుకుని వెళ్ళినప్పుడు తను అనేక నదులు, ఫస్ట్ ఏంటంటే సరియూ నది, తర్వాత తమసా నది, తర్వాత గోమతి నది, తర్వాత గంగా నది, వీటి మీదుగా సిద్ధాశ్రమంకి వెళ్తారు. రాముడు వెళ్లే దారిలో పడవలోని కొన్నిసార్లు ఈత కొట్టుకుని, అంటే అంత ఉధృతమైన నదిలో కూడా ఈత కొట్టుకుని వెళ్తారు. రాముడికి ఈత అంటే ఇలాంటి ఫిజికల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఇవి కూడా వచ్చిన దానికి ఇది నిదర్శనము. అంతేకాదు ఇంకా విద్వాంసులు అంటే విద్యలో అంటే తనకి తెలియని విద్య లేదు. జ్యోతిష్ శాస్త్రం తెలుసును, అలాగే వంట చేయడం తెలుసును, అదేవిధంగా ఖగోళ శాస్త్రం తెలుసును, వృక్ష శాస్త్రం తెలుసును. ఏది చేసినా అందులో రాముడి నిష్ణాతుడు. సకల వేదాలు తను అధ్యయనం చేశాడు. అంటే మామూలుగా ఇప్పుడు మనం నేర్చుకున్నట్టు విద్యలు అనేవి 2 రకాలు కదా. ఒకటి ఏంటంటే మనం జనరల్ గా మనం బతకడానికి ఒక విద్య, వృత్తి విద్యలు అలాంటివన్నీ మనం బతకడానికి కోసం
చేసే విద్యలు, రెండోది ఏంటంటే మన యొక్క ఆత్మ సంతృప్తి గురించి నేర్చుకునే విద్యలు. రాముడికి ఈ 2 రకాల విద్యలో చాలా బాగా తెలుసును అనడానికి రామాయణంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాముడికి మెయిన్ ఈ విద్యల్లో ఒకటి వశిష్ఠ మహర్షి, ఇంకోటి విశ్వామిత్ర మహర్షి, వీళ్ళిద్దరి ద్వారా అనేక విద్యలు నేర్చుకున్నాడు. ఇంకా ఆఖరిగా రాముడికి ధనుర్విద్యలో రాముడిని మించిన వాళ్ళు ఈ లోకంలో లేరు. ఈ ధనుర్విద్యని రాముడు విశ్వామిత్ర మహర్షి ద్వారా నేర్చుకున్నాడు. రాముడి నాట్య శాస్త్రము, సంగీత శాస్త్రం కూడా తెలుసు. రాముడి యొక్క ఈ విద్వాంసుడు అనే గుణాన్ని ప్రస్తుతానికి ఎలాగ అన్వయించుకోవాలి, ప్రజెంట్ జనరేషన్ ఎలాగ అన్వయించుకోవాలి అనేది మాట్లాడదాం. రాముడు 2 రకాల విద్యల్లోనే నిష్ణాతుడు. ఒకటి జనరల్ వృత్తి విద్య, ఇంకొక టైప్ ఏంటంటే ఆధ్యాత్మిక విద్య. అంటే ప్రతివాడికి, మానవుడిగా పుట్టిన వాడికి దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఆధ్యాత్మిక విద్యలో కూడా ప్రతివాడు ఎంతో కొంత అనుభవం సంపాదించాలి. ఆధ్యాత్మిక విద్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంగీతము, సాహిత్యము ఇలాంటివి. దీని ద్వారా మనం దేవుడిని చేరుకోవచ్చు. రాముడి యొక్క ఈ విద్వాంసుడు అనే గుణం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతివాడు తన బతకడానికి కావలసిన విద్యతో పాటుగా ఆధ్యాత్మిక విద్యలో కూడా ఎంతో కొంత ప్రవేశం ఉండాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతం నేర్చుకుంటే భారతదేశానికి సంబంధించిన అనేక సాహిత్యం సంస్కృతంలో అవైలబుల్ ఉన్నాయి. దాని ద్వారా మనకి మన యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి జనరేషన్కి ఎంతో కొంత తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఇక్కడ ఈ హనుమాన్ గుడి అనే అద్భుతమైన ప్రదేశంలో మనం రాముడి యొక్క విద్వాంసుడు అనే గుణాన్ని గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం అయోధ్యలోని అతి ముఖ్యమైన ప్రదేశంలో ఉన్నాము. ఈ ప్రదేశం ఏంటంటే సరియు నది తీరంలో ఉన్న స్నాన ఘట్టాలు, సరియు నది ఘాట్లు. ఈ ఘాట్ పేరు బోలా ఘాట్. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ఈ స్ట్రెచ్లో మొత్తం అంతా బోలా ఘాట్ అంటారు. ఇక్కడ ప్రతి వాళ్ళు సరియు నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. చాలా పవిత్రమైన ప్రదేశం ఇది. ఇక్కడ మనం రాముడి యొక్క ఒక అతి ముఖ్యమైన గుణం గురించి చెప్పుకుందాం. రాముడు సమర్థవంతుడు అంటే ఏంటి? సమర్థత అంటే ఏంటంటే చాలా క్యాపబిలిటీ ఉన్నవాడు అని అర్థం. సమర్థత అనేది ముందు మనం ఏదైనా మనసుతో ఆలోచించి బుద్ధితో దాన్ని ఆచరించి దాన్ని ఫిజికల్గా మనం ఆచరించాలి. దానిని సమర్థత అంటారు. ఆ సమర్థత రాముడికి చాలా ఎక్కువగా ఉండడం వలన రాముడు చాలా సమర్థవంతుడు అంటారు. మనము సరియు నదిలో ప్రయాణించబోతున్నాము. ఒక్కసారి ఈ పడవని చూడండి, వీళ్ళు ఎంత బాగా అలంకరించారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కినా వాళ్ళని సీతారామ స్వరూపాలుగా భావించి ఇంత బాగా వీళ్ళు అలంకరిస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సరియు నదిలో ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు మనం రాముడి యొక్క చాలా ముఖ్యమైన గుణం సమర్థవంతుడు రామాయణంలో ఎప్పుడు ప్రకటితమైందనేది కొద్ది ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. రాముడు యొక్క సమర్థత అనేది మొట్టమొదటిసారిగా మెంటల్లీ సమర్థత ఏంటనేది ఒకసారి చూద్దాం. రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు మొత్తం అయోధ్య ప్రజలు, దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్రాదేవి, అలాగే మంత్రులు, మొత్తం లక్ష్మణుడు అందరూ కూడాను అపోజ్ చేశారు. అంటే రాముడిని ఎట్టి పరిస్థితుల్లో ఉండిపో అని. అయినా కూడా రాముడు తన యొక్క సత్యవాక్పాలన మీద తను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ అందరినీ తన సమర్థతతో కన్విన్స్ చేసి తను మాత్రం అడవికి ప్రయాణం అయ్యాడు. అదే విధంగా చిత్రకూటంకి ఉన్నప్పుడు భరతుడు అందరూ మొత్తం అయోధ్య ప్రజలందరూ వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సముదాయించి వాళ్ళని ఎవరిని హట్ చేయకుండా తన సమర్థతతో తను వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని తిరిగి వెనక్కి పంపించాడు. కానీ తను మాత్రం తిరిగి అయోధ్యకి వెళ్ళిపోలేదు. అది రాముడి యొక్క సమర్థత. అంతేకాకుండా ఇంకోటి రాముడి యొక్క మానసిక సమర్థత గురించి మనం విన్నాం. రాముడి యొక్క ఫిజికల్ కేపబిలిటీ గురించి ఒకసారి చూద్దాం. రామరావణ యుద్ధంలో రావణాసురుడి తరపున చాలా పవర్ఫుల్ రాక్షస సైన్యము ఎంతమంది ఉన్నారు. కానీ రాముడికి ఎవరున్నారు? వానరులే. అన్నినూ చంచల మనస్కులు, ఇన్స్టేబుల్ మైండ్ సెట్ ఉన్నవు. కానీ అలాంటి వానర సైన్యం చేత వాళ్ళందరినీ ఏకతాటిపై పయనింపజేసి అలాంటి వానరుల చేతే ప్రపంచంలో కని ఎరుగని ఒక వారధిని సముద్రం మీద నిర్మించేటట్టు రాముడు చేశాడు. అది ఎవరి చేత? వానరుల చేత. అదే విధంగా అలాంటి వానర సైన్యంతో ప్రపంచంలోని అతి బలవంతుడైన రావణాసురుణ్ణి
అతి బలవంతమైన రావణ సేనని ఇదే వానరుల చేత చంపింపచేశాడు. అది రాముడి యొక్క సమర్థతకి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. సో ఇవి రెండు, ఒక మానసిక సమర్థత అలాగే శారీరక సమర్థత అనేది రాముడిలో ఎలా ప్రతిబింబించింది అనేది మనం చూసాం కదా. ఇది రాముడి సమర్థత. అందుకనే రాముడిని ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతుడు అని అంటారు. ఈ గుణాన్ని ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే కలిగే యూజెస్ ఏంటి? చాలా సింపుల్ విషయం. సమర్థత అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సమర్థవంతుడు అంటే ఎలాగుండాలి అంటే మానసికంగా దృఢంగా ఉండాలి, అదేవిధంగా బుద్ధితో చాలా సూక్ష్మంగా ఆలోచించగలగాలి, దానిని ఆచరణలో పెట్టగలగాలి. ఇదే విషయాన్ని మనకి అనేక మహాత్ములు చెప్పారు. అబ్దుల్ కలాం గారు వరకు మహాత్ములు ఇదే విషయాన్ని చెప్పారు. మనం ఏదైనా ఒకటి అనుకుంటే ముందు సంకల్పం ఇంపార్టెంట్, తర్వాత దాన్ని బుద్ధితో ఆలోచించాలి, దాన్ని ఫిజికల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అదే రాముడు చేశాడు. ఇప్పుడు ఎలాంటి అపోజిషన్స్ ఎదురైనా అంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా దాన్ని తనకు అనుగుణంగా మలుచుకున్నాడు. తన చేతికి అందొచ్చిన వాళ్ళని కలుపుకొని యుద్ధం చేసి గెలిచాడు. అదేవిధంగా మనం అనుకున్నవన్నీ మన జీవితంలో మనకి దక్కకపోవచ్చు, కానీ మనకి దక్కిన దాంతో ఎలాగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి, మనం ఎలాగా వాటిని సాధించాలి అనేది మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి అదే విజయం సిద్ధిస్తుంది. ఇదే మనం రాముడి నుండి నేర్చుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం సరియు ఘాట్ తీరంలో ఉన్న అద్భుతమైన శ్రీరామచంద్రుడి చిత్రపటం ముందు ఉన్నాం. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా పెయింటింగ్ వేశారో. ఇప్పుడు మనం సమర్థవంతుడు అనే గుణాన్ని ఈ అద్భుతమైన ప్రదేశంలో విన్నారు కదా. ఈరోజు మనం అయోధ్యలోని ఒక అతి ముఖ్యమైన ప్లేస్ లో ఉన్నాం, సరియు ఘాట్ దగ్గర. ఈ ఘాట్ పేరు మాండవి ఘాట్. రాముడి యొక్క ఒక ముఖ్య గుణం ప్రియదర్శనుడు అనే గుణం గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు మాండవి ఘాట్ దగ్గర వచ్చి సరియు నది జలాల్లో స్నానం చేయడం గానీ, కనీసం సరియు నది జలాల నుండే మొత్తం మనం నీటిని తీసుకొని జల్లుకోవడం గానీ చేస్తారు. చాలా చాలా పవిత్రమైన స్థలం. ఇప్పుడు మనం అయోధ్యలోని సరియు నయా ఘాట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు రాముడి యొక్క అతి ముఖ్యమైన సింపుల్ గుణం ప్రియదర్శనుడు అనే గుణంకి సంబంధించిన డెఫినేషన్ గురించి చెప్పుకుందాం. ప్రియదర్శనుడు అంటే ఏంటంటే అందరికీ ప్రియాన్ని సమకూర్చేవాడు, అంటే అందరి గురించి మంచిగా మాట్లాడేవాడు, అందరి గురించి మంచిగా ఆలోచించేవాడు, అందరితోనే మంచిగా ఉండేవాడు. దానివల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు రాముడితో ఎల్లప్పుడూ ఉండాలని, రాముడు లేకపోయినా కూడా రామనామంతో ఎప్పుడు జపిస్తూ పరవశించిపోతూ ఉంటారు. ప్రియదర్శనుడిని ఇంకొక మాట సౌందర్యము. ఇప్పుడు మనం రాముడి యొక్క అతి చాలా ప్రియదర్శి
కాకపోవచ్చు, మన స్ట్రెంగ్త్ ఏంటంటే అయోధ్యలోనే ఒక ప్రముఖ రాముడి యొక్క గుణం లైఫ్ లో కానీ మనమే ఒకసారి ఆలోచిద్దాం.
తేజోవంతుడు అంటే చాలా చాలా తేజస్సు ఉన్నవాడు అని. అంటే తేజస్సు అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఓరా అంటారు. అంటే మనము ఈ రాముడి యొక్క ఇంతకు ముందు మనం తెలుసుకున్న అనేక గుణాలు, ఒక సత్యవాక్ పాలన, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ఇలాంటి అనేకమైన మంచి గుణాలని మనం ఆచరిస్తుంటే ఆటోమేటికల్లీ మనలో ఒక తేజస్సు